చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫైనల్గా చెప్పండి, మీకు ఆ టైంలో మీ పరిస్థితి ఎలా అనిపించింది? సరే, ఐ వాజ్ లైక్, నేను షార్టర్ అయిపోయానని చెప్పొచ్చు. ఫస్ట్ నేను జీర్ణించుకోలేకపోయాను అరెస్ట్ని. ఏం చేద్దాం, ఏమీ చేయలేని పరిస్థితి. ఒక కోపం, ఉద్వేగం. ఆయన ఏంటి అంతసేపు హింసించి అన్ని గంటలు 48 గంటలు తిప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన ఆఖరికి రాజమండ్రి వెళ్ళేదానికి 48 గంటలు పట్టిందంటే ఆ మనిషిని ఏం చేద్దాం అనుకున్నారు సార్ వాళ్ళు. అసలు నిజంగా అదొక ఇన్సిడెంట్. నేను ఎంతోమంది గ్రౌండ్లో చూశాను కదండి, ఎంతోమందిని కట్టలు తెంచుకుని ఈరోజు అంతలా వచ్చి బయటకు వచ్చి ఓటేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించింది సార్. భగవంతుడు అనేవాడు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని దెబ్బ తగలాలని కోరుకున్న ఆ రోజు నేను. ఆ రోజు అదే సంకల్పంతో నేను పాదయాత్ర స్టార్ట్ చేశాను తిరుపతికి. 144 సెక్షన్ ఉంటే చిన్న తిరుపతికి 144 సెక్షన్కి లోబడే నేను పాదయాత్ర కింద నేను నా స్టాఫ్ ఒకళ్ళు అలా నడిచాము. బట్ స్టిల్ నన్ను పోలీసులు తీసుకెళ్లారు, లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినప్పుడు ఒకటే చెప్పా, భగవంతుడు అనేవాడు ఉంటే ఎవడైతే ఈ ప్రభుత్వం నడుపుతున్నాడో ఆ నడిపించేవాడు మట్టి కొట్టుకుపోతాడన్నాను. నిజంగానే అది జరిగింది, నిజంగానే జరిగింది. అందుకే నేను మొన్న పెద్ద తిరుపతి మెట్లెక్కి, అలిపిరి మెట్లెక్కి స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళాను దాని గురించి. టీడీపీ పార్టీలో ఎప్పుడు మీరు సభ్యత్వం తీసుకున్నారు, ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? నేను తీసుకుంది 2020. అప్పుడే నేను వచ్చిందే 2019. నాకు కోపం వచ్చాను. నాకు నాయకుడు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టము. వెన్ ఐ వాజ్ ఇన్ నా 26 or 27 ఇయర్స్కి నేను పార్టీ వాయిస్ వినిపించడం జరిగింది. అసలు అంతకుముందు నాకు పాలిటిక్స్ ఏం తెలియదు. మా ఫాదర్ వచ్చేసి టీడీపీ పార్టీకి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? సార్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చక్కగా ఊర్లో వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ. మాకు ఒక ట్రాక్టరు అట్లా ఉండే ఫ్యామిలీ అనమాట. నాకు బాగా గుర్తుంది, మా నాన్న ఎలక్షన్స్ వస్తే ట్రాక్టర్కి టీడీపీ జెండాలు కట్టేవాళ్ళు. మా ఊర్లో వినాయక చవితులకి ఊరేగింపు జరుగుతుంది, ఊరేగింపులు జరిగితే టీడీపీ జెండాలు కట్టేవాళ్ళు. సో టీడీపీ అనేది మా బ్లడ్లో ఉంది అని అనిపిస్తుంది అనమాట. సో మాది వేలువెన్ను సార్. మేము మీకు తెలిసే ఉంటుంది, వేలువెన్ను నిడదోలు పక్కన వేలువెన్ను అనే ఊరు. మీకు ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు గారు కూడా అక్కడి నుంచే, శేషారావు గారు. సో మాది నేను ఇందాకే ట్వీట్ చేసా, చాలా ప్రౌడ్గా చెప్తా. స్వచ్ఛ గ్రామం అనేది స్వచ్ఛాంధ్ర మిషన్ తీసుకున్నప్పుడు 2014 to 2019 వేలువెన్ను వచ్చేసి స్వచ్ఛ గ్రామంగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచిందనమాట ఫస్ట్ ప్లేస్లో. సో మేము ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ 30 ఏళ్ళ ముందే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూసిన గ్రామం మాది. సో అంటే మేము అప్పటికే అంత ఎస్టాబ్లిష్ అయిన గ్రామం అనమాట. సో నార్మల్ మిడిల్ క్లాస్ స్కూల్ ఫ్యామిలీ, అదే ఊరు, అక్కడే చదువులు, అదే వేలువెన్ను శశి కాలేజ్లో చదివిన, అక్కడే ఉద్యోగాలు చేసిన ఫ్యామిలీ. శశిలో నేను అక్కడే చదువుకున్నాను, అక్కడే టీచర్. బేసిక్గా చెప్తా కదా సార్, వేలువెన్ను అమ్మాయిలు అందరూ ఇది చెప్తే మా అక్క కరెక్ట్ చెప్పింది అంటారు. వేలువెన్ను అమ్మాయిల్ని ఎక్కడ బయటికి పంపించరు, చదువుకోవడానికి పంపించరు, ఉద్యోగం చేయడానికి పంపించరు. అదే ఊర్లో చదువుకోవాలి, అదే ఊర్లో ఉద్యోగం. మా వేలువెన్నులోనే చాలా అవకాశాలు ఉన్నాయి సార్, ఉద్యోగ అవకాశాలు. రాజకీయాల్లోకి వచ్చి అంటే నేను నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారిని బాగా ఫాలో అవుతాను సార్. ఆయన యొక్క ఎందుకు మీకు అంత ఇష్టం చంద్రబాబు గారు అంటే? మేబీ మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఆయన గురించి చెప్పి ఆయన సామాన్య రైతు కుటుంబంలో 2 ఎకరాలు ఉన్న రైతు కుటుంబంలో పుట్టి ఆయనంతటా ఆయన ఎదిగిన పరిస్థితి కానీ, రాజకీయాల్లో ఆయన మార్క్ చూపించిన విధానం కానీ, బిజినెస్లో హెరిటేజ్ అనే సంస్థ స్థాపించి ఆయన బిజినెస్లో ఆయన యొక్క మార్క్ చూపించిన ఇది కానీ నన్ను ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నా దగ్గర బుక్స్ కూడా ఉంటాయి సార్, లైఫ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. అంటే నిజమే కదా, ఇప్పుడు అక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాం మనం, ఇంకెక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు యాజ్ ఎ టీచర్గా నేను అక్కడే ఉన్నాను. ఓకే, ఫస్ట్ యూకేజీ ఫస్ట్ క్లాస్ చెప్పాను, తర్వాత థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చెప్పాను, ఫోర్త్ క్లాస్, నెక్స్ట్ 10th క్లాస్ వరకు ఇదే చెప్పుకుంటూ ఉంటాం, ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాం. ఇట్స్ నాట్ కరెక్ట్. లెట్స్ డూ. మనకి ఓకే సఫిషియంట్ ఫ్యామిలీ, అసలు ఏమీ లేని పరిస్థితి నుంచి అయితే రాలా. ఇంట్లో మనం ఇప్పటికే వెళ్ళి గారంగా చూసుకున్న ఫ్యామిలీ, నాకు ఇది కావాలంటే ఇచ్చే ఫ్యామిలీనే. సో వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను అనగానే మా తాతయ్య ఫస్ట్ అయితే షాక్ అయ్యారు.
తర్వాత ఓకే చెయ్యమ్మా మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. బట్ నేను కూడా అట్లనే చిన్నగా స్టార్ట్ చేశాను సార్. ఒక చిన్న ఇంట్లో ఒక 6,000కి అద్దెకి తీసుకుని ఒక ఇంట్లో స్టార్ట్ చేసిన మగువ ఈ రోజుకి 7 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. నౌ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని రకాలుగా ఎంప్లాయీస్ ఉంటారు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక 50 lakhs వరకు, అంటే 5 లక్షలతో స్టార్ట్ చేసింది ఈరోజు 50 లక్షలకి వరకు తీసుకెళ్ళాము. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇదంతటికి కారణం నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, మనం కూడా అలా వెళ్ళాలి కదా, మనకి ఒక గోల్ ఉండాలి, ఒక అక్కడే ఉండిపోకూడదు అనే ఆయన చాలా స్పీచెస్ విన్నాను సార్ నేను. జస్ట్ లేడీస్కి డ్వాక్రా పథకాల ద్వారా మీరు చూసుకున్నట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఆయన ఇచ్చే సపోర్ట్, అది హెల్ప్, ఇది చూసి వై కాంట్ వీడు మనం ఒకే దాంట్లో స్టిక్ ఎందుకు అయిపోవాలి అని చెప్పి స్టార్ట్ చేసిన నా ప్రయాణం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే అంత కోపం వస్తుంది నాకు. మీరు ఏ లీడర్ అనంటే నాకు కోపం రాదు, కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నారంటే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ లోకేష్ గారినన్నా కొంచెం ఆలోచిస్తానేమో, కానీ మా అన్న అనుకున్న తర్వాత నేను చెల్లిగా నేను ఉండాలని అనుకుంటే, ఎందుకంటే హీఈస్ లైక్ టు నాకు అన్నలా అంటాడు అనమాట. నా అన్న కాబట్టి వస్తానేమో, కానీ చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇంకా వెనక ముందు ఆలోచించలేదు. మా ఇంట్లో వాళ్ళన్నా నేను గబుక్కుని వదిలేస్తానేమో, కానీ ముందు పరిగెట్టుకుని వస్తాను. ఆయన ఏమనంటే అంత కోపం, ఆయన అంటే మాట పడినేమో. ఎందుకంటే నిజంగా ఆయన ఒక తెల్ల చొక్కాలండి వాడండి. ఆయనకి ఎవరన్నా మరకంటించాలని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చంద్రబాబు గారితో ఎప్పుడైనా మాట్లాడారు, డైరెక్ట్గా మాట్లాడారు? చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఫస్ట్, మీరు ఆయనతో ఏం మాట్లాడారు? అలా ఏమనిపించింది మీకు ఆ టైంలో? మీకు ఏమైనా భరోసా ఇచ్చారు? లేదు, అంటే గత 5 ఏళ్లలో మీరు చేసిన ఫైట్లలో కానీ, 14, 19 కానీ, 19 నుంచి 24 కానీ, ఈ 10 ఏళ్ల జర్నీలో బాబు గారితో ఫస్ట్ టైం ఎప్పుడు కలిసి మాట్లాడారు? కలిసాను. ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అయింది స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో అంతకుముందు మాట్లాడాను, కానీ ఆయనకి నేను పలానా అనేది నాకు తెలిసి ఇంకా ఆ టైంకి రిజిస్టర్ అయ్యి ఉండదు. ఎక్కడ చేస్తున్నారమ్మా, ఏం బిజినెస్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి అని చెప్పి ఇవి చిన్న డీటెయిల్స్ అడిగారు. సో నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అక్కడ ఈ రికగ్నైజ్డ్ మీ అండ్ నన్ను రికగ్నైజ్ చేసి మంచి పని చేస్తున్నావమ్మా, బాగా వర్క్ చేస్తున్నావు, వెల్డన్ అని చెప్పేసి నన్ను ఇట్లా కీప్ ఇట్ అప్ అని చెప్పేసి అది నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చిందండి. ఇది కదా మనకు కావాల్సింది. సో ఏ ప్రోగ్రామ్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల జరిగినా ఆయన వచ్చినప్పుడు నేను అటెండ్ అయినప్పుడు ఆయన నన్ను చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు అనే ఒక ఆత్మీయత ఉంటుంది చూడండి, ఆ కళ్ళల్లో నాకు తెలుస్తుంది. ఇప్పటికీ నా వాల్ పేపర్ అదే. ఐ విల్ షో యూ, ఒక్క నిమిషం. ఇది మీకు తెలుసు బొట్టు పెట్టేది, ఆయన కళ్ళలో ఆప్యాయత చూడండి. అంటే ఈ అమ్మాయి మన కోసం పని చేసిందని ఇదే ఫోటో నా ట్విట్టర్ పిన్ ట్వీట్లో కూడా ఉంటుందన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి మన కోసం పని చేస్తుంది అనే రకంగా ఆయన నన్ను దగ్గరకు తీసుకునేది, కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఈ రోజుకి గెలిచిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను అంటే దానికి చాలా పెద్ద కారణం ఉండాలి. నాకు బొకేలు పట్టుకుని అందరు లీడర్లు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఏదన్నా ఒక పెద్ద కారణం ఉండి నేను ఇది పని చేయగలను, ఇది నా క్యాపబిలిటీ సార్, నాకు ఈ పని అప్పచెప్పండి అనే ఒక స్థాయికి నేను వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను. సో దాట్స్ మై గోల్ అండి. లోకేష్ గారిని ఫస్ట్ టైం నా పైన ట్రోలింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆయన పిలిపించి మా ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి నన్ను మా బ్రదర్ని పిలిపించారు. ఆ టైంలో కొంచెం నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది. అంటే మూకుమ్మడి దాడి అని చెప్పచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి దాడి, బూతులు, ఎప్పుడు మా ఫ్యామిలీ చూడని ఒక సునామీ అనుకోవచ్చు. మీకు తెలిసిందే కదండి, న్యూడ్ ఫొటోస్ కావచ్చు, మాఫ్స్ కావచ్చు, ఒక సునామీని చూసింది. ఆ టైంలో మా తమ్ముడు కొంచెం జంకుతూ ఉంటే నేను గట్టిగానే ఉన్నాను. ఆ టైంలో మీకు అనిపించింది ఈ రాజకీయాలు మనకి ఎందుకు? ఏమనిపించలేదు. నేను దిగేటప్పుడే నాకు టోటల్గా ఫస్ట్ వీడియో ట్రోలింగ్కే నాకు టోటల్గా అర్థమైపోయింది, ఇది గ్రౌండ్ ఇలానే ఉంటుంది, ఈ గ్రౌండ్లో మనం ఆడాలంతే, ఎలా ఆడాలో నువ్వే ఫిక్స్ అవ్వాలి. అయితే ఆడిని కొట్టాలి, లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. 2 ఆప్షన్స్ ఇక్కడ. ఇంకా 3వ ఆప్షన్ వెళ్ళలేము. సో 2 ఆప్షన్స్. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, కొట్టడానికి ఫిక్స్ అయ్యాను, ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను. ఇది నా గ్రౌండ్, నేను ప్లే చేసే గ్రౌండ్ కాబట్టి నేను ఆడుకోవడానికే ఫిక్స్ అయ్యాను. బట్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి అష్యూరెన్స్ కావడం కోసం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటి వరకు లోకేష్ గారి పైన నిజం చెప్తున్నా అండి,
ఈ సమాజం రుద్దిన ఒక ట్యాగ్ ఉంది కదా, నాకు కూడా ఆయనకి ఏం రాదేమో తెలియదేమో అని వెళ్ళా జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. వన్స్ నా మీద ట్రోలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చారు. 6 days ఎంత అయింది. ఆ దిశ చట్టంలో నాకు కూడా ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చి ఆయన జస్ట్ ఈ పేజ్లో ఈ లైన్లో అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికే తెలియదండి. ఆ చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ పేజ్లో ఏ లైన్లో ఏ క్లాజ్లో నీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళు ఇది పెట్టారు చూడమ్మా, సో దాని మీదే నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఇలాంటి వ్యక్తిన వీళ్ళు అసలు ఒక ట్యాగ్ వేశారు, వీళ్ళు ఒక ముద్ర వేశారు. ఇట్ వాజ్ ఇన్ 2019 స్టార్టింగ్లో అనమాట. వీళ్ళు ఇలాంటి ముద్ర వేశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు నిజంగా. అసలు ఇంత మంచి వ్యక్తి పైన వీళ్ళు ఊరికే రుద్దారు. అది ఎంతవరకు రుద్దారు అంటే టీడీపీ సాఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా నిజంగానే లోకేష్ గారు అట్లానేనేమో అనే కైండ్ ఆఫ్ భావన తీసుకొచ్చేలాగా రుద్దేశారు. నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి. ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజు మా తమ్ముడితో, అక్కకి ముందు నువ్వు ఉన్నావు, వెనక నేను ఉన్నా ఒక అన్నగా, గుర్తుపెట్టుకోమ్మా, భయపడద్దు, అక్క ధైర్యంగా వెళ్తుంది, ఇట్లాంటి వాయిస్ కావాలి, ఆడపిల్లలు ఇలాంటి స్ట్రెంగ్త్ వాయిస్ కావాలి, ముందుకెళ్ళనివ్వండి. ఇది నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యానండి. నాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఆల్వేస్ విత్ టీడీపీ, బికాజ్ నా అన్న అక్కడ ఉన్నాడు, నేను ఏది అడిగినా చేస్తాడు. ఎస్, నేను ఏదన్నా ఇది నాకు నా మీద ఇలా పలానా కేసు అనుకోండి, విత్ ఇన్ మినిట్స్లో నాకు ఒక బ్యాక్ మెసేజ్ వస్తుంది, అవర్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. దట్ ఆ అష్యూరెన్స్ కావాలి కదా, ఎవరికి ఉందని చెప్పండి, ఏ పార్టీలకు ఉందా అష్యూరెన్స్? ఒక నాయకుడే స్వయంగా దిగొచ్చి కార్యకర్తతో ఎవరు మాట్లాడతారు చెప్పండి? అది నాయకుడు, అది కూడా ఎవరు మాట్లాడతారు? అష్యూరెన్స్ కదా. సో అక్కడితో పని చేస్తే ఇలాంటి పార్టీలో పని చేయాలి, విలువ ఉన్న చోట పని చేయాలనే ఒక ఆ స్టేట్మెంట్కి వచ్చాను నేను ఏకంగా. సో నెవర్ ఎవర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ లోకేష్ గారు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్.